శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు నెలలో 7, 8, 9, 10 తేదీలలో జరగబోయే పరిణామాల గురించి తెలుసుకుందాం. మిథున రాశి జాతకులు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. మిథున రాశి వారు ఈ 4 రోజులు చాలా కీలకమనే చెప్పుకోవాలండి. ఎందుకంటే మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, ధనాన్ని, ప్రాణాన్ని సైతం పణంగా పెట్టారో సరిగ్గా వాళ్ళే మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి ఏడిపిస్తున్నారు. ఆ మోసం చేసిన వాళ్ళే ఇప్పుడు మీకోసం, మీ క్షమాపణ కోసం పిచ్చి వాళ్ళలాగా ఎదురు చూసేటటువంటి సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుని ఈ మాటలను వినండి. ఈ రోజు నేను చెప్పబోయేటటువంటి విషయాలు తప్పకుండా మీ మనసును తాకుతాయి. ముఖ్యంగా 3 అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారితో మీరు ఎందుకు వారితో అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా మీరు వివరంగా తెలుసుకోబోతున్నారు. ఈ నిజాలు జీర్ణించుకోవటం అనేది కొంచెం మీకు కష్టంగా అనిపించవచ్చు, గుండె బరువెక్కవచ్చు. కానీ మీ భవిష్యత్తు కోసం, మీ ప్రశాంతత కోసం ఈ నిజాలను మీరు తెలుసుకునే తీరాలి. మీ జీవితాన్ని ఒక ఆట బొమ్మలా వాడుకున్న వాళ్లకు కాలం ఎలాంటి గుణపాఠం చెప్పబోతుందో, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా తలకిందులు కాబోతుందో తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మీ సమస్యలు తీరిపోవాలని, మీ కష్టాలు తొలగిపోయి కూడా మీకు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా వేడుకుంటున్నాను. అలాగే నేను మీకు ఒక శ్రేయోభిలాషిలాగా మీ మంచితనాన్ని, అలాగే మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి ఒక స్నేహితురాలిగా చెప్తున్నానండి. మీ సమస్య ఏదైనా కానీ అది భగవంతుడి పాదాల చెంత పెట్టినట్లుగా భావించి మనసును ప్రశాంతంగా ఉంచుకొని మరీ వినండి. చెప్పాలంటే ఈ రాశిలో పుట్టినవారు ఎవరైతే ఉన్నారో సహజంగానే చాలా సున్నితమైనటువంటి మనసుతో ఉంటారు. ఎదుటివారి కష్టాలలో ఉన్నారని చెప్పి మీ మనసు కనిపిస్తే చాలండి, మీ జేబులో ఉన్నటువంటి ఆఖరి రూపాయి కూడా తీసి ఎదుటి వ్యక్తులకు ఇచ్చేంత గొప్ప దాతృత్వం మీది. ఎవరైనా 2 కన్నీటి బొట్లు కారిస్తే చాలు, మీ గుండె కరిగిపోతుంది. అది మీ పాలిట అతిపెద్ద శాపంగా మారుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు సరైన వాళ్ళను కాకుండా తప్పుడు వ్యక్తులను నమ్మటం వల్లే మీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఊహించినటువంటి నష్టాలు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నారు. అవునా కాదా? మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ మంచితనాన్ని మీ బలహీనతగా చూశారు. స్నేహితుల రూపంలో వచ్చిన వాళ్ళు మీ నమ్మకాన్ని అలుసుగా చేసుకుని మిమ్మల్ని పూర్తిగా వాడుకున్నారు. బంధువుల ముసుగులో వచ్చిన వాళ్ళు మీ ఎదురుగానే గోతులు తీస్తూ, అంటే మీ ఎదురుగా నవ్వుతూ మీ వెనకాల గోతులు తీస్తూ ఉన్నారు. ఆర్థికంగా, మానసికంగా, వ్యక్తిగతంగా ఇలా మీరు ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు మోసపోయారు. ఇక ఎవరెవరికో ఏదో అవసరం వచ్చిందని వాళ్ళు ఏడుస్తూ మీ దగ్గరకు వస్తే మీ అప్పులు కూడా అలాగే మీ సమస్యలన్నీ పక్కన పెట్టి మరి ఎదుటి వ్యక్తుల యొక్క సమస్యల గురించి వారికి ఏదైనా కానీ అవసరం ఉందనేమి చెప్పి వారికి అప్పుగా ఇచ్చి డబ్బులను మీరు తెచ్చిచ్చారు. మీ కడుపు మార్చుకొని మరి వాళ్ళ కడుపు నింపారు. అని తీరా మీ చేతిలో డబ్బు అయిపోయాక, లేదా మీరు అడిగే సమయం వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ముఖం చాటేశారో ఒక్కసారి మీ గతాన్ని మీరు గుర్తు చేసుకోండి. అసలు వాళ్ళు ఫోన్ నెంబర్లు మార్చేయటం, లేదా మీ నెంబర్ని ఏదైనా బ్లాక్ చేయటం, ఇటువంటివి కూడా చేసి ఉండవచ్చు. అయితే వాళ్ళకి ఏదో అన్యాయం చేసినట్లుగా తిరిగి మీ మీద నిందలు వేయటం లాంటివి జరిగాయి. మీ అంతరాత్మకు కూడా ఈ విషయాలన్నీ తెలిసనే చెప్పుకోవాలండి. అలాగే ఎన్నో దొంగ వాగ్దానాలు, ఎన్నో అబద్ధపు మాటలు, ఇవన్నీ కూడా నమ్మి మీరు మీ జీవితంలో ఎంతో విలువైనటువంటి సమయాన్ని, డబ్బును, యవ్వనాన్ని కోల్పోయారు. వాళ్ళు మీతో ఆడినటువంటి మానసిక చదరంగంలో మీరు అమాయకంగా చాలా రకాలుగా మోసపోయి వారిని దారుణంగా బాధపడుతున్నారు. ఇదంతా తలుచుకుంటే మీకే తెలియకుండా మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కదా, మీ గొంతు మూగబోతుంది. ఒకానొక దశలో ఎవరో ఒక స్నేహితుడిని ప్రాణంగా నమ్మి మీరు మీ కష్టార్జితాన్ని అంతా కూడా దారపోసి ఉండవచ్చు. నా కుటుంబం రోడ్డున పడింది, నాకు ఈ ఒక్క సహాయం చేయని చెప్పి బ్రతిమాలాడితే మీ సొంత వాళ్ళని కాదని మరి సహాయం చేశారు. మీ అవసరాలను వాయిదా వేసుకున్నారు. చివరికి ఆ స్నేహితుడు మరలా మిమ్మల్ని ఆర్థికంగా కాకుండా మానసికంగా కూడా మోసం చేసి ముంచేసి వెళ్ళిపోయారు. ఇక మీరు ఫోన్ చేస్తే కట్ చేస్తారు.
ఎదురు పడితే గుర్తు పట్టనట్లుగా వెళ్ళిపోతారు. అలాగే ఒక బంధువును నమ్మి మీరు మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తే వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబ సభ్యుల మధ్య, మీ మధ్య, మీ భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టారు. ఉన్న ప్రశాంతతను పూర్తిగా నాశనం చేశారు. మీ పడక గది రహస్యాలను తెలుసుకొని వాటిని బయట 10 మందిలో చెప్పి చులకన చేసి మాట్లాడారు. ఇంకొకరు మీ జీవితంలోకి వచ్చి నేను మీకు అండగా ఉంటాను, మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాను, నీకు తోడుగా ఉంటాను అని చెప్పి మీ భావోద్వేగాలతో దారుణంగా ఆడుకున్నారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు మీ జీవితంలో ఎన్నో విలువైనటువంటి సంవత్సరాలను కూడా వృధా చేసుకున్నారు. ఇతరులు మిమ్మల్ని చూసి పిచ్చి వాళ్ళని చెప్పి నవ్వుతుంటే మీరు మాత్రం మౌనంగా ఆ గుండె కోతను భరించారు. వాళ్లకు ఏమాత్రం అన్యాయం జరగకూడదని, వాళ్ళు బాగుండాలని మీరు కోరుకుంటే వాళ్ళు మాత్రం మిమ్మల్ని నిలువునా ముంచారు. మరి ఈ విషయాలన్నీ కూడా తలుచుకుంటే, చెప్పుకుంటే మీ మనసు చాలా బాధగా అనిపించవచ్చండి. మీరు భయపడిన ఈ భయంకరమైనటువంటి నిజాలను నిజంగా మీరు బయటికి ఎవరికీ కూడా చెప్పుకోలేకపోయారు. ఎంత గుండెకోత అయితే ఈ సమస్యలు ఏమన్నా కూడా పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా అందరితో కూడా మామూలుగానే మాట్లాడారు. అలాగే ఆఫీస్లో, ఇంట్లో, పండుగల్లో అందరి ముందు కూడా నవ్వుతూనే తిరిగారు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా సాగిపోతుందని మీరు ఎన్నోసార్లు అనుకుని ఉంటారు కదా. వాళ్ళు అలా కారులో తిరుగుతూ ఉంటే, నవ్వుతూ హాయిగా కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటే, ధర్మం, న్యాయం అనేది అసలు ఎక్కడున్నాయి? భగవంతుడు వీళ్ళని ఎందుకు శిక్షించడం లేదు? నాకెందుకు ఈ కర్మ పట్టింది అని చెప్పి మీరు ఎన్నోసార్లు నిద్ర లేనటువంటి రాత్రులు గడిపారు. దేవుడు ముందు నిలబడి ఎన్నోసార్లు కన్నులతో స్వామిని ప్రశ్నించారు. మీ జీవితం ఇక ఆగిపోయింది అని చెప్పి అనుకున్నారు. అలాగే ఒక పెద్ద అతి ముఖ్యమైనటువంటి సత్యాన్ని మీరు పూర్తిగా మర్చిపోతున్నారు. కర్మ ఎవరిని కూడా ఎప్పటికీ విడిచిపెట్టదు. కర్మ అనేది దేన్ని మర్చిపోదు. అయితే మీరు విసిరినటువంటి రాయి లాంటిది కాదండి. అది మీరు నాటినటువంటి విత్తనం లాంటిది. అది ఎదిగి చెట్లు, ఫలాలు ఇవ్వడానికి కొంత సమయం అయితే పడుతుంది. అది ఎలా నిశ్శబ్దంగా తనను తాను, తన పని తాను చేసుకుంటూ వెళ్తుందో, ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట చేసినటువంటి తప్పుకు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతుంది. కాలచక్రం గిరున తిరిగింది. నా మాటను విశ్వసించండి. సృష్టిలో మార్పు అనేది ఎప్పుడైనా కానీ మొదలవుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్విన వారు, మిమ్మల్ని అడుగడుగునా అవమానించిన వాళ్ళు, మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మీ నమ్మకాన్ని వమ్ము చేసిన వాళ్ళు ఇప్పుడు తీవ్రమైనటువంటి అశాంతికి గురవుతారు. వారికి నిద్ర కరువు అవుతుంది. వాళ్ళ గుండెల్లో భయం మొదలవుతుంది. ఇక మీరు జీవితంలో ఏమాత్రమూ కూడా కోలుకోలేరు అని చెప్పి తప్పకుండా వారికే వారే తెలుసుకుంటారు. మీరు ఎప్పటికీ వాళ్ళ ముందు ఓడిపోయినా వాళ్ళలాగా తలవంచుకునేటటువంటి పరిస్థితి అయితే మీకు రాదు. వాళ్ళు అహంకారంతో ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగానే మీ జీవితాన్ని గడపబోతున్నారు. అయితే మీ జీవితం మీరు మరలా నిర్మించుకోవటం చూసి వాళ్లకు చెమటలు పట్టబోతున్నాయి. వాళ్ళ పునాదులు కదలబోతున్నాయి. అసలు ఎవరు ఈ వ్యక్తులు? ఎందుకు వీళ్ళు ఇప్పుడు మీకోసం ఎదురు చూసేటటువంటి కాలం అనేది, సమయం అనేది ఈ విధంగా ఏర్పడబోతుంది? అసలు ఏంటిది అనేది మీరు చాలా రకాలుగా, అంటే చాలా రకాల ప్రశ్నలు అనేవి మీ మెదట్లో తిరుగుతూ ఉండవచ్చు. అసలు ఆ వ్యక్తులు ఎవరు? ఆ 3 వ్యక్తుల యొక్క పేర్లు ఏమిటి? ఇవన్నీ కూడా కొంచెం ఓపిక పట్టండి. ఎందుకంటే ఈ సత్యాన్ని మీరు నెమ్మదిగా, లోతుగా అర్థం చేసుకున్న తర్వాత తెలుసుకుంటారు. కాలం మారుతుందని నేను గట్టిగా ఎందుకు అంటున్నాను అంటే, మీ జీవితంలో మరలా ఆ పాత వ్యక్తులు రావాలని చెప్పి విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ కూర్చున్నారు. వాళ్ళకి బయట ప్రపంచం ఎలాంటిదో, స్వార్థం అంటే ఏమిటో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో, ఎంత గొప్ప వ్యక్తిని మేము కోల్పోయామో అని చెప్పి వాళ్ళకి ఇప్పుడు పూర్తిగా తెలిసి వచ్చింది. కర్మ తన అసలైనటువంటి ప్రతాపాన్ని చూపించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు వాళ్ళ జీవితంలో ఊహించినటువంటి సమస్యలు, ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టబోతున్నాయి. ఒకప్పుడు వాళ్ళు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మిమ్మల్ని వదిలేశారో, మీ మీద నిందలు వేశారో, ఇప్పుడు సరిగ్గా వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. వారు ఎవరినైతే పూర్తిగా నమ్మారో వారు వీరిని దారుణంగా మోసం చేశారు. అందుకే వాళ్ళకి ఇప్పుడు పూర్తిగా మీ విలువ, మీ మంచితనం అర్థమైంది. మీకోసం ఇప్పుడు వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తూ ఉన్నారు. మీతో మరలా ఎలాగైనా కానీ పరిచయం పెంచుకోవాలని, మీ ద్వారా మరలా లబ్ధి పొందాలని, లేదా కనీసం మీ సానుభూతి అయినా పొందాలని వాళ్ళు రకరకాల ప్రణాళికలతో అయితే వేసుకుంటూ వస్తున్నారు.
వాళ్ళు మీ స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా రాయి భారాలను పెంచవచ్చు. లేదా ఇక్కడ మీకు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి సమయం. వాళ్ళు మీ ముందుకు వచ్చి ముసలి కన్నీళ్లు కార్చవచ్చు. నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడవచ్చు. వాళ్ళు ఎంత ప్రాధేయపడినా, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా కానీ మీరు మరలా పొరపాటును కూడా వాళ్ళ బుట్టలో అయితే పడకండి. పగ తీర్చుకోకండి. కానీ వాళ్ళను మరలా మీ జీవితంలోకి అయితే అస్సలు ఆహ్వానించకండి. కర్మ ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే పనిచేస్తుంది. నిత్యం సత్యం ఎప్పుడూ కూడా కాస్త ఆలస్యంగానే గెలుస్తుంది. కానీ అది అంతిమ విజయం సత్యానిదే అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ప్రతి చర్యకు ఇంకొక ప్రతిచర్య అనేది ఉంటుంది. ప్రతి పనికి ఒక పర్యవసానం ఉంటుంది. వాళ్ళు మీతో ఆడినటువంటి ఆ ఆటకు ఇప్పుడు వారే బలైపోతున్నారు. ముఖ్యంగా నేను చెప్పబోయేటటువంటి ఆ 3 పేర్లు ఉన్న వాళ్ళతో మీరు తప్పకుండా అడుగు తీసి అడుగు వేసేటప్పుడు 1000 సార్లు కాకుండా 1,00,000 సార్లు లేదా కొన్ని కోట్ల సార్లు అయినా సరే ఆలోచించక తప్పదు. అలాగే ఆ పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేలా ఉండకపోయినా మీ జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అతిపెద్ద మోసానికి ఆ పేర్లతో స్టార్ట్ అయ్యేటటువంటి అక్షరాలే ఒక బలమైనటువంటి సంబంధంతో ముడిపడి ఉంటున్నాయి. అయితే ఆ పేర్లు ఏమిటి అని మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు అర్థమైంది. నేను ఆ పేర్లను అయితే వెల్లడిస్తున్నాను. కానీ దానికి ముందు మీ మనసును సిద్ధంగా ఉంచుకోండి. మరలా మరలా ఆలోచించండి. ఎవరు ఆ వ్యక్తులు? ఎందుకు వీళ్ళు మీ జీవితంలోకి మరలా రావాలని చెప్పి అనుకుంటున్నారు? ఏ కర్మ వీళ్ళను దహించి వేయబోతుంది? అసలు ఈ 3 అక్షరాల పేర్లు ఏంటి? ఎందుకు అనేది మీరు ఆలోచిస్తున్నారు. మీరు ఒంటరిగా ఉండండి. మీ జీవితంలో ఎన్నోసార్లు మీ మనసును అంటే మీ మాటను పూర్తిగా మీ మనసు అనేది ఎన్నిసార్లు మీకు ముందు ముందు రకరకాలుగా జరిగేటటువంటి ప్రణాళిక గురించి, సూచనల గురించి చెప్పినటువంటి మీరు అర్థం చేసుకోలేదు. కానీ ఈసారి మాత్రం మీ మనసు చెప్పేటటువంటి మాటను వినండి. మీ అంతరాత్మ యొక్క ఘోష అనేది సరిగ్గా అర్థమవుతుంది. ఇతరుల మాట విని మోసపోకండి. ఎవరైనా మీకు ఏదైనా సలహా ఇస్తే అది నిజమేనేమో అని చెప్పి గుడ్డిగా నమ్మేయకండి. వాళ్ళ మాయ మాటలకు పడిపోకండి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా మారాలి, ఎలా మారబోతుంది, మీరు ఎలా మార్చుకోవాలి అనేది కూడా తెలుసుకోండి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఉండాలనేది స్పష్టంగా తెలుసుకోండి. సత్యం ఎప్పుడూ కూడా కాస్త చేదుగానే ఉంటుంది. అయితే అది మీ ప్రాణాలను అయితే తప్పకుండా కాపాడుతుంది. కర్మ అనేది తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పుడు మనం మధ్యలో దూరి వాళ్ళను కాపాడటానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే కర్మ మనకు కూడా అంటుకుంటుంది. వాళ్ళు చేసినటువంటి కర్మను వాళ్ళే కదా అనుభవించాలి. సత్యం అనేది ఎప్పటికీ దాగదు. కాబట్టి మీరు చేసిన ప్రతి మంచి పనికి భగవంతుడు మీకు బహుమతి ఇవ్వబోతున్నాడు. మరి వాళ్ళు చేసినటువంటి ప్రతి చెడ్డ పనికి కాలం ఇప్పుడే ఈ జన్మలోనే ఫలితం అనేది అనుభవించి తీరేలాగా వారికి గుణపాఠం చెప్పబోతుంది. ఇక ఇంకా మీలో చాలా మంది ఇప్పటికే ఒక ఆశతో బ్రతుకుతూ ఉన్నారు. అంటే ఏదో ఒక రోజు వాళ్ళు మారిపోతారేమో, వారు తప్పు తెలుసుకొని వస్తారేమో, పాత రోజులు తిరిగి మరలా వస్తాయేమో అని చెప్పి అనుకుంటున్నారు. అవును, వాళ్ళు వస్తున్నారు. కానీ వాళ్ళు మారరు. వాళ్ళ మనస్తత్వం మారదు. వాళ్ళ అవసరం కోసం మాత్రమే మరలా మీ దగ్గరికి రాబోతున్నారు. ఇది మీరు మీ మనసులో పచ్చబొట్టులాగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీ మంచితనాన్ని వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక దౌర్భాగ్యపు బలహీనతగా చూశారు. మీరు క్షమిస్తారు అనే ధైర్యంతో, వీడు ఎక్కడికి పోతాడులే అనే అలుసుతో వాళ్ళు పదే పదే మీ యొక్క విషయంలో తప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే ఈసారి మీరు వాళ్ళకి ఈ అవకాశం అనేది అస్సలు ఇవ్వకండి. మీ జీవితం ఒక ప్రయోగశాల అయితే కాదు కదా. ప్రతి ఒక్కరూ వచ్చి మీతో ఆడుకొని వెళ్ళడానికి మీకు గొప్ప విలువ ఉంది. మీకంటూ ఆత్మగౌరవం ఉంది. మీ మంచితనం ఏంటో భగవంతుడికి తెలుసు. మరి దాన్ని మీరు ఎవరి కోసమో, ఏ బంధం కోసమో త్యాగం చేయాల్సిన అవసరం లేదు. వదులుకోకూడదు. కర్మ నిశ్శబ్దంగా పనిచేస్తున్నప్పుడు మధ్యలో మీరు దూరకూడదు. సత్యం సమయం తీసుకుంటుంది. అయితే అంతిమంగా మాత్రం గెలిచే తీరుతుంది. ఎంతో విలువైన సమాచారాన్ని మిథున రాశి వారు తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.